నమస్తే, వెల్కమ్ టు ఐఎన్ఈ న్యూస్. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేసిన సర్వే తర్వాత జరుగుతున్న శాసన మండలి ఎన్నికల్లో సీట్లను బలహీన వర్గాలకు కేటాయించడం శుభసూచకమని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం వేములవాడ పట్టణంలో శ్రీ రాజ్యరాజేశ్వర గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ వసతి గృహ సముదాయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీఆర్ఎస్ ఒక బీసీ, సిపిఐకి కేటాయించిన సీటు కూడా బీసీకి కేటాయించామన్నారు. ఈ 5 స్థానాలు కూడా పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీకి ఇవ్వడం తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా స్వాగతిస్తున్నారని, ఇది చారిత్రాత్మక నిర్ణయమని వ్యాఖ్యానించారు. ఇదే ప్రోత్సాహాన్ని తీసుకుని రాబోయే కాలంలో 42% రిజర్వేషన్తో పాటు అందరూ ఐక్యంగా ఉండి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు ఎదగాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచర మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు పేద విద్యార్థులు చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చదువుకునే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం 11,000 కోట్లతో 55 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం శాంక్షన్ చేయడం దేశ చరిత్రలో విప్లవాత్మక నిర్ణయమని అన్నారు. ఒక విద్యార్థి నాయకుడిగా బలహీన వర్గాల శాఖ మంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారని చెప్పారు. ఇది చాలా చారిత్రక నిర్ణయమని పేర్కొన్నారు. 11,000 కోట్లు 55 నియోజకవర్గాల్లో ఈ యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేయనున్నామన్నారు. ఎంఎస్ఎం ఈ పరిశ్రమ ఏర్పాటు బలహీన వర్గాలు ఉపయోగించుకొని బీసీ సబ్ ప్లాన్ భవిష్యత్తులో బీసీలు రాజకీయాలకు అతీతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. శాసన మండలి అభ్యర్థులుగా ఎంపికైన 5 ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. మిత్రపక్షమైన సిపిఐ కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తికి కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయమని అభివర్ణించారు. బలహీన వర్గాల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వమని, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులు చూస్తేనే అర్థమవుతుందని అన్నారు. బీసీలకు పెద్దపీట వేసినందుకు అన్ని పార్టీల నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన సర్వే చేసిన తర్వాత జరిగినటువంటి శాసన మండలి శాసనసభ్యుల ద్వారా ఎంపికయ్యేటువంటి లిస్టు బలహీన వర్గాలందరికీ కూడా శుభసూచకంగా భావిస్తాను. ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక బీసీ, సిపిఐ కేటాయించిన సీట్లు కూడా బీసీ, 5 సీట్లు కూడా పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వడాన్ని తెలంగాణ రాష్ట్ర
బీసీ మంత్రిగా స్వాగతిస్తా ఉన్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే ఉత్సాహాన్ని, ఇదే ప్రోత్సాహాన్ని తీసుకొని రాబోయే కాలంలో 42% రిజర్వేషన్తో పాటుగా అందరూ ఐక్యంగా ఉండి సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల లోపల ఎదగాలని సందర్భంగా కోరుతాను. ఇదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, సహచర మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పేద విద్యార్థులు చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, ఒక్కొక్క పాఠశాల, ఒక్కొక్క హాస్టల్ 200 కోట్లతోటి 55 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు 1100 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం అనేటువంటిది దేశ చరిత్రలోనే ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. దాన్ని కూడా ఒక విద్యార్థి నాయకుడిగా, బలైన వర్గాల మంత్రిగా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తాను. ఇది కూడా చాలా చారిత్రాత్మకమైనటువంటి ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం. ఇది 1100 కోట్లు 55 పాఠశాలలకు సంబంధించిన 55 నియోజకవర్గాల్లో తీసుకొని రాబోయే కాలంలో పేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు చదువుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ గురుకులాలు వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ ఉండే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను అనుమతించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచార మంత్రులందరికీ ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 2 అంశాలు ఉపయోగించుకొని బలహీన వర్గాలు అటు ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఏర్పాటు చేసే అంశానికి సంబంధించి కావచ్చు, లేదా బీసీ సప్లాన్ కావచ్చు, భవిష్యత్తులో బీసీలకు సంబంధించి రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ యొక్క అంశాన్ని ఎదగడానికి ఉపయోగించుకోవాలని అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఎంపికైనటువంటి 5 శాసన మండలి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు. అన్ని పార్టీల నాయకత్వానికి ఈ ఎంపిక బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరొకసారి కట్టుబడి ఉంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు. సిపిఐ కేటాయించిన సీటు కూడా బలహీన వర్గాలకు ఇచ్చే విధంగా మిత్రపక్షం. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. దాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తాను. చందుర్తి మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపల్లి రామస్వామి మాట్లాడుతూ ఆమె 1897 మార్చి 10వ తేదీన బువోనిక్ ప్లేగ్ తో మరణించారు. ఆమెను భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా, సంఘ సంస్కర్తగా, భారతీయ సంఘ సంస్కృత ఉపాధ్యాయుని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిడి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతున్న నమ్మిన ఆమె తన భర్త కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయడం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేస్తుంది. సమాజంలోని కులతత్వం, పురుషార్థిక ధోరణులు కలిగిన చాలా మంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు, ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని అన్నారు. గొట్టి ప్రభాకర్, పులి సత్యం, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సొంతపూరి బాలు, డైరెక్టర్ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వారు ఈ సమాజ అభ్యున్నతికి పాల్పడినటువంటి వారు. ఎందుకంటే ఆ రోజుల్లో మహిళలకు చదువు ఎందుకు అనుకున్నటువంటి పరిస్థితుల్లో వారు చదువును వారి భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే సహకారంతో వారు చదువుకొని మహిళలకు ఖచ్చితంగా చదువు అవసరం, చదువు ద్వారానే ఈ సమాజంలో వారికి గౌరవం ఉంటుందని వారికి మహిళలకు ఆమె నేర్చుకొని మహిళలకు చదువు చెప్పడం జరిగింది. ఇవాళ తద్వారానే మహిళలు ఈ సమాజంలో గౌరవింపబడుతున్నారు. ఆ అన్ని రంగాల్లో ఉద్యోగాలు, అన్ని పోలీస్ కానీ, రెవెన్యూ శాఖలో కానీ, టీచర్స్ కానీ, ఇట్లా అన్ని రంగాల్లో ఉద్యోగాలు సాధించి వాళ్ళ గౌరవంగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటారు, వాళ్ళు ఉన్నారు అంటే అది సావిత్రిబాయి వారి యొక్క ఫలితమే, వారి పోరాట ఫలితమే. ఇలా ఈ ఫలాలను మహిళలు తీసుకొని వారు గౌరవంగా ఈ సమాజంలో గౌరవించబడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల శాఖ అధ్యక్షులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, చందుర్తి మండలంలో మరి రాజీవ్ గాంధీ చౌక్ వద్ద ఉన్నటువంటి మొదటి చదువుల తల్లి, మరి మొదటి ఉపాధ్యాయురాలైనటువంటి సావిత్రిబాయి పూలే గారి వర్ధంతిని పురస్కరించుకొని వారి విగ్రహానికి పూలమాలలు వేసి మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సావిత్రిబాయి పూలే జీవించున్నటువంటి కాలంలో శూద్రులు, అతిశూద్రులకు విద్య నిరాకరించబడ్డప్పుడు
వారి భర్త సహకారంతో విద్యను అభ్యసించి ఆ విద్యను మరి శూద్రులు అతిశూద్రులైనటువంటి పేదలందరికీ కూడా పాఠశాలలు ఏర్పాటు చేసి విద్య ద్వారానే సమాజం మారుతుంది, విద్య ద్వారానే ప్రజల జీవితంలో వెలుగు నింపుతాయని జీవితాంతం కూడా కృషి చేసినటువంటి మహనీయురాలు. వారికి ఈరోజు మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మొత్తం సమాజం అంతా కూడా వారు చూపినటువంటి బాటలో నడవాలి, అందరూ కూడా విద్యావంతులై వారు వ్యక్తిగతంగా అదేవిధంగా సమాజ ఉన్నతికి కూడా మరి పాటుపడాలని సందర్భంగా అందరికి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటుగా మరి మా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపండి రామస్వామి, అదేవిధంగా స్థానిక నాయకులు పులి సత్యం ప్రసాద్ గారు, మరి సాయి డైరెక్టర్ ఏఎంసీ డైరెక్టర్ గారు, మరి బాలు, అదేవిధంగా ఇసాకు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని విశ్వభారతి హైస్కూల్లో వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్కూల్ యాజమాన్య రేకుల దేవేందర్, ఆర్సీరావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు ఒక ప్రణాళిక ప్రకారంగా చదవాలన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి తేవద్దని, విద్యార్థులు కష్టపడి చదివి మంచి స్థాయికి రావాలన్నారు. చెడు మార్గంలో పయనించవద్దని అన్నారు. విద్యార్థులు చిన్నారులు చేసిన డాన్సులు చూపులను ఆకట్టుకున్నాయి.
correspondents, sir, teachers, and all my dear friends. Today we all have gathered here to celebrate annual day program in our school. We are thankful to our correspondents, sir, and all the teachers and wonderful parents who have presented here. Our sisters and brothers are celebrating this program with a lot of joy, and we all have participated in this program. We are happy to be a part of this program. Thank you for giving me this wonderful opportunity. Good afternoon, and all respected correspondents and teachers and all my dear friends. Today we all have gathered here to celebrate annual day festival in our school. We are so excited to celebrate this annual day in our school, and all our sisters, brothers, and all our parents, all our staff, school members are joined with lots of enthusiasm and joy. Thank you for చందుర్తి మండల కేంద్రంలో చందుర్తి గ్రామ ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ మల్లికార్జున దేవాలయ నిర్మాణంలో భాగంగా ఈ రోజు గర్భాలయానికి కడప ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. గౌడకుల సోదరులు సంఘ సభ్యులు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణంలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తూ గ్రామంలోని అన్ని కుల సంఘాలను ఆలయ నిర్మాణంలో ముందుకు వెళ్తున్నారు. ఈ ఆలయానికి చందుర్తి గ్రామ ఎన్ఆర్ఐల తమ వంతు సహాయం చేశారు. ఇంకా ఈ ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మల్లికార్జున స్వామి దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ కుల సంఘ పెద్దలు, వివిధ కులాలకు సంబంధించిన అధ్యక్షులు పులి గంగయ్య, పులి సత్యం, చిలక పెంటయ్య, చినుముల హనుమయ్యచారి, శరం తిరుపతి, కత్తి తిరుపతి, గుగ్గిళ్ళ గంగాధర్, పులి నారాయణ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో మరి నూతనంగా నిర్మించుకున్నటువంటి మల్లన్న గుడి నిర్మాణం శరవేగంగా పనులు నడుస్తున్నాయి. మరి ఇందులో భాగంగానే ఈరోజు కడప పెట్టడం జరిగింది. మరి పంతులు గారు చెప్పిన ప్రకారం 9 గంటల లోపు మంచి ముహూర్తం ఉన్నదన్నప్పుడు అదే ప్రకారం ఆ కార్యక్రమాన్ని మరి మనలో అందరూ కలిసి మన ప్రజాప్రతినిధులు, కుల సంఘాల పెద్దలు అందరినీ పిలిచి, సొసైటీ సంఘాలు అందరిని పిలిచి మరి కార్యక్రమం ముగించుకున్నాం. మరి ఇంకా కూడా అందరూ మరి సహకరించి దీనికి వెన్నంటి ఉండాలని చెప్పి కోరుకుంటూ పిలువగానే వచ్చిన ప్రజాప్రతినిధులకు, కుల సంఘాల ప్రెసిడెంట్లకు చందుర్తి మండల కేంద్రంలో గౌడ సంఘం మరియు అన్ని కుల సంఘాలు మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మన మల్లికార్జున స్వామి ఆలయ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈరోజు గర్భగుడి ఆలయానికి చెందినటువంటి కడప ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి హాజరైనటువంటి గ్రామ ప్రజలకు మరియు అన్ని కుల సంఘాల నాయకులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ నా నమస్సుమాంజలులు. ఇట్టి అందరి ఆరాధ్య దైవం అయినటువంటి మల్లికార్జున స్వామి ఆలయానికి చందుర్తి గ్రామానికి మండలానికి చెందిన అన్ని కులాల సంఘానికి చెందిన ప్రజలు మరియు అందరూ సహకరించి ఇట్టి నిర్మాణాన్ని అతివేగంగా పూర్తి చేసుకుని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని తప్పకుండా అతి తొందరలో చేసుకుందామని అందరికీ మనవి చేసుకుంటూ ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు అందరూ దీనికి సహకరించి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో అన్ని కుల సంఘాల మరియు గౌడ సంఘం ఆధ్వర్యంలో మల్లన్న గుడి నిర్మాణం దశ వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి యువకులకు, గౌడ సంఘం అధ్యక్షులకు ధన్యవాదాలు. మరి చాలా ఫాస్ట్గా వేగవంతంగా పనులు నడుస్తున్నాయి. మరి ఇది కూడా ఎన్ఆర్ఐ రాములు కానీ మిగతా వాళ్ళు కానీ కొంచెం చాలామంది సహకరించారు. ఈ గుడి నిర్మాణం చేయాలంటే చాలా ఒక సమస్యతో కూడుకున్నది. అందుకే ఎన్ఆర్ఐ కానీ, సౌదీలో ఉన్న కానీ, దుబాయ్లో ఉన్న కానీ, పేద సంబంధించిన మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ, దేవుడి మీద భక్తి భావంతో కానీ ఎంత వీలైతే అంత ఆ గుడి నిర్మాణానికి సహకరించవలసిందిగా నేను మనవి చేస్తున్నా. మరియు నాతో పాటు ప్రజాప్రతినిధులు, గౌడ సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకు మరొక్కసారి ధన్యవాదాలు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్న ప్రభాకర్ సోమవారం దర్శించుకున్నారు. సమృద్ధిగా వర్షాలు కురుస్తూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని వేడుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్లాలని ఆ వేములవాడ రాజన్న ఆశీర్వాదం ఇవ్వాలన్నారు. వేములవాడ అభివృద్ధి కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్లే బలాన్ని కూడా ఇవ్వాలని వేడుకున్నారు. పొడి మొక్కలు చెల్లించారు. समस्त सन्मंगलानि भवन्तु नीराजनम् समस्त सन्मंगलानि भवन्तु नीराजनम् ओम गजगणेशाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम गणाधिपाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम बालचंद्राय नमः ओम गजाननाय नमः ओम भक्ततुंडाय नमः ओम शूद्रभगवाय नमः ओम येजंगाय नमः ओम स्कंदपूर्वजाय नमः ओम श्रीमन् ओम गजगणेशाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम गणाधिपाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम बालचंद्राय नमः ओम गजाननाय नमः ओम भक्ततुंडाय नमः ओम शूद्रभगवाय नमः ओम येजंगाय नमः ओम स्कंदपूर्वजाय नमः ओम श्रीमन्महा सकल देवता सहित దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఈరోజు సోమవారం పూట ఉదయాన్నే అభిషేకం చేసుకొని ఆ భగవంతుడు అందరిపై చల్లని చూపు చూడాలని సమృద్ధిగా వర్షాలు పడి సర్వేజన సుఖనుభవ వ్యవస్థ అంతా బాగుండి ప్రభుత్వం ప్రజలకు సేవ చేసే విధంగా పరిపాలకులకు భగవంతుడు ఆశీర్వచనం ఇవ్వాలని ఆ రాజరాజేశ్వరుని వేడుకుంటూ తప్పకుండా ప్రాంతంలో వేములవాడ దేవాలయ అభివృద్ధికి అందరం కూడా అంకణం కట్టుకొని పనిచేస్తాను. భగవంతుడు మాతో ఆ పని కూడా చేసి దేవాలయ అభివృద్ధి ప్రజల సౌకర్యాలు భక్తుల సౌకర్యాలు కల్పించే విధంగా మాతో అటువంటి కార్యక్రమం జరిపించే బలాన్ని కూడా ఇవ్వాలని సందర్భంగా భగవంతుడు కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇవి ఐఎన్డి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.